నమస్కారము. ఇదివరకు మనము నిరూపక జ్యామితిలో కొన్ని లెక్కలు చూసాము. ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం. ఇదిగో PQ అనే 2 బిందువుల్ని కలుపుతూ ఒక సరళ రేఖ గీసాము. ఈ PQ అనే పొడవుని A అనే బిందువు 3:1 నిష్పత్తిలో ఖండిస్తోంది అంతర్గతంగా. అప్పుడు A యొక్క XY కోఆర్డినేట్స్ ఏముంటాయి అది మనం నిన్న కనుక్కున్నాం. అది కనుక్కోవడంలో భాగంగా మనం ఇదిగో ఇలాంటి ఫార్ములా ఒకటి ఉపయోగించుకున్నాం. ఈ సూత్రాన్ని ఉపయోగించుకున్నాం. ఈరోజు మరి అసలు ఈ సూత్రం ఎలా వచ్చింది అది కనుక్కుందాం. అలాగే నిన్న మనం చేసిన ఇంకో లెక్కలో 2 బిందువులు PQ మధ్య ఉన్న దూరాన్ని కనుక్కోవడానికి మనము ఇలాంటి ఫార్ములా ఉపయోగించాం కదా, ఈ సూత్రాన్ని ఉపయోగించాం. అసలు ఈ సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా మనము ఈరోజు చెప్పుకుందాం. అంటే మౌలిక అంశాల్ని మనము నిరూపించుకుందాం. సరేనా? మరి ముందుకెళ్దామా? సరే, ఇప్పుడు మనము 2 నిరూపణలను చూద్దాము. ఒకటేమిటి? ఉదాహరణకి P x1, y1, అలాగే Q x2, y2 ఇలా ఉన్నప్పుడు ఈ 2 బిందువుల్ని కలుపుతూ ఒక సరళ రేఖ గీయొచ్చు. ఇది P అందాం, ఇది Q అందాం. వీటిని అంతర్గతంగా A అనే బిందువు m:n అనే నిష్పత్తిలో ఖండిస్తుంది అనుకుందాం. ఆ A యొక్క XY కోఆర్డినేట్స్ ఇలా రాసుకుందాం. x, y అందాం. ఇప్పుడు ఈ x, yని మనము x1, y1 అలాగే x2, y2 లలో వచ్చేటట్టుగా ఒక సూత్రాన్ని తయారు చేద్దాం. సరే, దీనికోసము మనము ఏం చేస్తున్నాం గమనించండి జాగ్రత్తగా. ముందుగా మనము x అక్షము అలాగే y అక్షం తీసుకుందాం. సరేనా? x అక్షము y అక్షం తీసుకున్నాం. ఇది 0. ఇప్పుడు ఈ PQ అనే బిందువుల్ని మనము ఇక్కడ రాద్దాం. ఇది P x1, y1 అందాం. అలాగే దీన్ని Q x2, y2 అందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నిలువుగా ఇలా గీత గీద్దాం. ఇది x యాక్సిస్కి లంబకోణం చేస్తోంది. అలాగే ఇది కూడా x అక్షానికి లంబకోణం చేసేటట్టుగా మనము P నుండి Q నుండి గీతలు గీసాము. x అక్షానికి లంబకోణంగా గీసాము. అవి x అక్షాన్ని mn దగ్గర తాకాయి అనుకుందాం. అలాగే మళ్ళీ మనము ఇటుపక్క కూడా చేద్దాం. మరి మధ్యలో A అనే ఒక బిందువు పెట్టుకుందాము. ఆ A యొక్క కోఆర్డినేట్స్ మనము x, y అందాం. అక్కడి నుంచి కూడా మనము x అక్షానికి 90 డిగ్రీలు ఉండేటట్టుగా ఒక గీత గీసాము. ఇలా గీస్తున్న గీత y అక్షానికి సమాంతరంగా ఉంటుంది అన్న సంగతి మీరు ఇప్పటికీ గమనించి ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ B అని పెట్టుకుందాం దీని పేరు. అలాగే ఇప్పుడు P నుండి A నుండి అలాగే Q నుండి మనము సమాంతర రేఖలు x యాక్సిస్కి సమాంతర రేఖలు ఉండేలాగా గీస్తున్నాం. అవి y అక్షాన్ని ఉదాహరణకి u, v, w అనే చోట తాకాయి అనుకుందాం. సరేనా? బొమ్మలో చూపించిన విధంగా. ఇప్పుడు మనము ఇక్కడ ఈ బిందువులకు కూడా కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఉదాహరణకి దీన్ని నేను T అంటాను. దీన్ని కాసేపు మనము C అని పిలుద్దాం. సరేనా? ఇప్పుడు మనము ఈ త్రిభుజం మీద ధ్యాస పెడదాం. ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది కదా, PCQ అని ఒక త్రిభుజం ఉంది. అలాగే PTA అని ఒక త్రిభుజం ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక పేరు పెట్టుకుందాం. దీన్ని ప్రస్తుతానికి D అందాం. ఇదిగో ADQ, ఇది ఇంకొక త్రిభుజం. వీటి మీద మనం ధ్యాస పెడదాం. మీరు గమనిస్తే ట్రయాంగిల్
త్రిభుజము పిటిఏ అలాగే త్రిభుజము పిసిక్యూ అలాగే త్రిభుజము ఏడిక్యూ ఈ మూడు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే ఒకేలాగా ఉన్నాయి. అంటే వాటి యొక్క భుజాల పొడవు తీసుకున్నాం అనుకుందాం ఉదాహరణకి. అవి ఒక క్రమమైన నిష్పత్తిలో ఉన్నాయి. అంటే ఏంటో ఒకసారి ఉదాహరణ చెప్తాను చూడండి. మనము ఇక్కడ పిటిఏ అనే త్రిభుజం వరకు తీసుకుందాం. అలాగే ఇక్కడ ఏడిక్యూ అనే త్రిభుజం తీసుకుందాం. సరేనా? ఈ రెండు త్రిభుజాలు తీసుకుంటే నేనేం రాయొచ్చు? పిఏ డివైడెడ్ బై ఏక్యూ, పిఏ డివైడెడ్ బై ఏక్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో టీఏ బై డిక్యూ అని రాసుకోవచ్చు. టీఏ బై డిక్యూ అని రాసుకోవచ్చు. అలాగే దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు పిటి బై టిసి, పిటి బై ఏడి అని రాసుకోవచ్చు. పిటి బై ఏడి. అయితే ఏడి ఈజ్ ఈక్వల్ టు టీసీ ఉంది అని కూడా మనకి బొమ్మ నుంచి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక దీర్ఘ చతురస్రం కదా. ఇక్కడ టిఏడిసి అనేది ఒక దీర్ఘ చతురస్రము. ఏడి ఎంత ఉందో టీసీ అంతే ఉంది అన్న విషయం కూడా మనం గమనించుకోవచ్చు. సరే, ఇలా రాసుకోవచ్చు అన్న సంగతి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం చూద్దాం. ఇప్పుడు మనము పెద్ద త్రిభుజము పిసిక్యూ ఉంది కదా, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మనకి ఈ నిష్పత్తి రాసుకోవడంలో భాగంగా ఇదిగో మనం ఇలా కూడా రాయొచ్చు. పిక్యూ బై, అంటే మనం పెద్ద త్రిభుజాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు పిక్యూ బై, అంటే ఇక్కడ దీన్ని పోల్చి చూసుకోండి. పిఏ బదులు పిక్యూ వచ్చినట్టు. ఇప్పుడు ఏక్యూ బదులు ఏమొస్తుంది అన్నది చూద్దాం. సరేలేండి, ప్రస్తుతానికి దాన్ని పక్కన పెడదాము. ఈ పీక్యూ ఇది రాయడం పక్కన పెడదాం. కాసేపు ఉన్న వాటితోటే చేయడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? మరి ఇప్పుడు గమనించండి జాగ్రత్తగా. పిఏ బై ఏక్యూ కదా, మనం ఏమనుకున్నాము గతంలోనే చెప్పుకున్నాము. ఇక్కడ పిఏ అనేది ఎం అయితే ఏక్యూ అనేది ఎన్ అనుకున్నాం కదా. ఏ అనేది పీక్యూలను m/n నిష్పత్తిలో ఖండిస్తోంది అని. కాబట్టి ఈ పిఏ బై ఏక్యూ దగ్గర మనము m/n అని రాసుకోవచ్చు. కాబట్టి దీన్ని m/n అని రాస్తాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఉదాహరణకి నేను టీఏ బై డిక్యూ తీసుకోవాలి. టీఏ కావాలి. ఇప్పుడు టీఏ అంటే ఏంటో చూద్దాం. సరేనా? మనకి తెలుసు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎక్స్ అని తెలుసు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది ఎంత మరి? ఇది x1, అంటే పి నుంచి కదా మనం కిందికి ఇలా గీసాం కదా. పి నుంచి మనము నిలువుగా గీత గీసినప్పుడు x అక్షాన్ని తాకేటట్టుగా మనకి m దగ్గరకు వచ్చి అది x అక్షాన్ని తాకింది. అంటే OM ఈజ్ ఈక్వల్ టు x1 అన్నమాట. మరి మనకి TA కావాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు MB అని రాసుకోవచ్చు కదా. బొమ్మలో చూడండి, TA ఈజ్ ఈక్వల్ టు MB ఉంటుంది. కానీ అంటే మనకి TA ఈజ్ ఈక్వల్ టు MB అని రాసుకోవచ్చు బొమ్మ నుంచి. కానీ దట్ ఈజ్ ఈక్వల్ టు మనము OB మైనస్ OM అని రాసుకోవచ్చు. అంటే అది x మైనస్ x1 అన్నమాట. అదే పద్ధతిలో మనం ఇప్పుడు డిక్యూ సంగతి చూద్దాం. డిక్యూ కావాలి అంటే గమనించండి, ఇక్కడి నుంచి 0 నుంచి n వరకు, ఆరిజిన్ నుంచి n వరకు చూద్దాం. డిక్యూ కావాలి కదా. డిక్యూ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు? డిక్యూఎన్బి
అనేది ఒక దీర్ఘచతురస్రం. డిక్యూ బిఎన్ ఎదురెదురు భుజాలు కాబట్టి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు బిఎన్ ఉందని తెలుస్తోంది. మరి బిఎన్ అంటే ఏంటి? ఓఎన్ మైనస్ ఓబి అని రాసుకోవచ్చు కదా. మరి ఓఎన్ అంటే ఎంత? x2. ఎంత? x2. చూసుకోండి ఎన్ కోఆర్డినేట్స్ ఏంటో. అంతేనా? క్యూ నుంచి మనము నిలువుగా ఒక రేఖ గీసాము, అది x అక్షాన్ని n దగ్గర తాకింది. మరి క్యూ యొక్క x కోఆర్డినేట్ x2 కాబట్టి n యొక్క x కోఆర్డినేట్ కూడా x2 అవుతుంది. కాబట్టి ఓఎన్ ఈజ్ ఈక్వల్ టు x2. మరి ఓబి ఎంత అని మీరు గమనిస్తే అది x ఉంది. కాబట్టి మనము ఓఎన్ మైనస్ ఓబి అన్నప్పుడు x2 మైనస్ x అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు వీటన్నిటినీ మనం ఈ మూడింటిని ఉపయోగించుకుందాం, సరేనా? ఈ మూడింటిని ఉపయోగించుకొని మనం ఏం రాయొచ్చు ఒక్కసారి పరిశీలన చేయండి. x మైనస్ x1 బై x2 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు m/n అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనము కాంపోనెంటో డివిడెండో, సరేనా? కాంపోనెంటో డివిడెండో చేద్దాం. లేదా మీరు దీన్ని ఇలా గుణకారం చేసి అడ్డగుణకారం లాగా చేసి ఎక్స్ విలువ కనుక్కోవచ్చు, సరేనా? సరే, మీకు ఏది సులభం అనిపిస్తే అలా చేయండి. నేనేం చేస్తున్నా ఒకసారి గమనించండి. ప్రస్తుతానికి నేను పై భాగము లవము అలాగే ఉంచుతున్నాను. హారము విషయంలో మాత్రము లవము హారము కలిపి రాస్తా. లవము హారము కలిపితే ఇక్కడ ఎక్స్ మైనస్ ఎక్స్ కొట్టివేయబడతాయి. x2 మైనస్ x1 మిగులుతుంది. x2 మైనస్ x1 మిగులుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా కుడివైపు లవము అలాగే ఉంచుతున్నాను. కింద హారము రాసేటప్పుడు ఎడమవైపు ఎలా చేసాము? లవము హారము కలిపి హారము లాగా రాసినట్టే కుడివైపు కూడా మరి లవము హారము కలిపి రాస్తాను. అంటే m+n అన్నట్టుగా రాస్తాను అన్నమాట. అలా రాసుకోవచ్చు కావాలంటే, సరేనా? సరే, ఇక విషయానికి వద్దాం. కాస్త కిందికి జరుపుదాం. అయితే ఇలా కూడా రాసుకోవచ్చు అని ప్రస్తుతానికి చూపించాం మనం, సరేనా? ఇప్పుడు మనము ఇలా తప్పనిసరిగా రాయాలి అని నిబంధన ఏమీ లేదు. మనకి కావాల్సింది ఏంటి? ఎక్స్ కనుక్కోవడం కావాలి, సరేనా? సో దాని మీద మనం ధ్యాస పెడదాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు మనము? x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు m/m+n టైమ్స్ x2 మైనస్ x1 అయింది, సరేనా? ఇప్పుడు మనం దీన్ని x ఈజ్ ఈక్వల్ టు ఈ x1ని కుడివైపు తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎడమవైపు మైనస్ x1 ఉంది, కుడివైపు వెళ్తే ప్లస్ x1 అవుతుంది. సో m ఇంటూ, కాబట్టి నేను m ఇంటూ ఈ mని ఇక్కడ గుణిస్తూ ఉన్నా. mని ఇక్కడ గుణిస్తే బ్రాకెట్ లోపల తీసుకెళ్తున్నాము, సరేనా? m ఇంటూ x2 మైనస్ mx1 బై m+n వచ్చింది, ప్లస్ ఇక్కడ x1 అని వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ కింద ఒకటి ఉంది, x1 ఉంటేనే x1/1 అనుకోవచ్చు. ఇక్కడ మనము కాసాగు చేస్తే మనకి m+n వచ్చింది ఎల్సిఎం చేస్తే. ఇప్పుడు ఈ m+n అనేది ఈ m+nలో ఒక్కసారి పోతుంది. ఆ 1 ఇంటూ ఇక్కడ ఉన్నది మనం చేయాలి. అంటే mx2 మైనస్ mx1 ప్లస్ తర్వాత మళ్ళీ ఈ 1 m+nలో m+n సార్లు పోతుంది. కాబట్టి ఆ m+n ఇంటూ ఈ x1 చేయాలి. కాబట్టి అప్పుడు మనకు m+n టైమ్స్ x1 అని వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని గమనిస్తే ఈ x1 ఇక్కడ మనం గుణించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్లస్ mx1 అని వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మైనస్ mx1 ఉంది. ఆ రెండు కొట్టివేయబడతాయి. కాబట్టి మనకి mx2 ప్లస్ nx1 బై m+n అనేది వచ్చిందన్నమాట. ఇది x కోఆర్డినేట్ వచ్చింది, అంటే a యొక్క x కోఆర్డినేట్ మనకు వచ్చేసింది. ఇదే పద్ధతిలో మనము మరి y కోఆర్డినేట్ కూడా చేసామనుకో, x బదులు y మారిస్తే సరిపోతుంది కదా. రెండు ఒకేలాగా ఉన్నాయి కదా దాదాపుగా. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు my2 ప్లస్ ny1 బై m+n అని నిరూపించవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము PQ అనే రెండు బిందువులు ఇచ్చినప్పుడు ఆ రెండు బిందువుల్ని అంతర్గతంగా A అనే బిందువు m:n నిష్పత్తిలో ఖండించినప్పుడు ఆ A యొక్క
కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయో కనుక్కున్నాం. ఇది ఒక మౌలికమైన నిరూపణ. ఇప్పుడు మనము నిన్న చేసిన లెక్కలో ఒక సూత్రాన్ని ఉపయోగించుకున్నాం. మరో సూత్రం ఏంటది? ఇలా ఒక లంబకోణ త్రిభుజం ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇక్కడ పీసీక్యూ అనే లంబకోణ త్రిభుజం ఉన్నప్పుడు పీసీ స్క్వేర్ ప్లస్ సిక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ అన్నట్టుగా రాసుకున్నాం. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇతర రెండు భుజాల్ని మనము స్క్వేర్ చేసి యాడ్ చేశాడు, కూడామన్నమాట కదా. అది ఎలా వచ్చిందన్నది నిరూపిద్దాం. దీనికి నేనేం చేస్తాను అంటే, నేను 10వ తరగతిలో నేర్చుకున్న పద్ధతిని ఉపయోగిస్తాను. మాకు 10వ తరగతిలో మా ఉపాధ్యాయుని గారు ఎలా చెప్పారు, పుస్తకంలో మాకు ఎలా ఉంది, ఆ ప్రకారంగా నిరూపిద్దాం. దీనికి ముందు మనము ఒక చతురస్రం తీసుకుందాం. ఒక చతురస్రం తీసుకుందాం. ABCD అని పిలుద్దాం, సరేనా? ఇప్పుడు ఈ AB ఉంది కదా, మనము దీన్ని రెండు భాగాలుగా చేసుకుందాం. ఉదాహరణకి ఇక్కడ P1 అని పెడతా బిందువు, లేకపోతే P1 కాకుండా కేవలం P అని పెడదాము. ఇప్పుడు ఈ AP ఎంత ఉంది? ఉదాహరణకి ఆల్ఫా ఉందనుకుందాం. ఈ PB ఎంత ఉంది? ఉదాహరణకి బీటా ఉందనుకుందాం, సరేనా? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఉండాలని ఏమి నిబంధన లేదు. ప్రస్తుతానికి ఆల్ఫా బీటా వేరు కూడా ఉండొచ్చు, సమానం కూడా ఉండొచ్చు, సరేనా? సరే, ఇప్పుడు ఇక్కడ మరి P అని పెట్టి ఆల్ఫా బీటా లాగా మనము చూసాం కదా, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు AB అనేది దూరం అవుతుంది. అదేవిధంగా మరి మనకి ఇక్కడ ఇది ABCD అనేది చతురస్రం అన్నప్పుడు AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CD ఈజ్ ఈక్వల్ టు DA ఉంటుంది కదా. ఇప్పుడు ఈ BCని కూడా మనము రెండు భాగాలు చేద్దాం. Q అనే బిందువు పెడదాం. ఎలా పెడదాము అంటే, ఈ BQ అనేది ఆల్ఫా ఉండాలి, QC అనేదేమో బీటా ఉండాలి, అలా అన్నమాట. అలాగే ఈ CDని కూడా మనము రెండు భాగాలు చేద్దాం. ఉదాహరణకి అక్కడ R అని పెట్టుకుందాం. ఇక్కడ CR అనేది ఆల్ఫా ఉండాలి, RD అనేది బీటా ఉండాలి. అలాగే ఇక చివరిగా DAని కూడా రెండు భాగాలు చేద్దాం. ఉదాహరణకి దాన్ని S అందాం. DS అనేది ఆల్ఫా ఉన్నట్టు, SA అనేది బీటా ఉన్నట్టు. కాబట్టి మనం ఇలా 4 భుజాలని కూడా PQRS అనే బిందువులు పెట్టి ఒక్కో భుజాన్ని రెండు భాగాలుగా చేశాము. అవి ఎలా చేశాయి? ఒక్కొక్క భుజాన్ని ఒకవైపు ఆల్ఫా పొడవు ఉండేటట్టు, మరోవైపు బీటా పొడవు ఉండేటట్టుగా చేసాయి. ఇప్పుడు మనము ఈ PQRSలను కలుపుదాం. కాస్త జాగ్రత్తగా గీద్దాం. ఈ PQRSలను కలుపుతూ బొమ్మ గీస్తాం. కాస్త శ్రద్ధగా ఓపికగా గీయాలి. అలాగే ఇక్కడ కూడా మీరు స్కేల్ ఉంటే స్కేల్ పెట్టి గీసేయండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏమందామంటే, ఈ PQRS ఒకటి ఏర్పడింది. దాని ఇప్పుడు ఈ లెక్కను చూసినప్పుడు మనకి ABCD అనేది చతురస్రం కాబట్టి ఈ PQRSలో ఉన్న భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయని బొమ్మని బట్టి అర్థమవుతూనే ఉంది కదా. మరి మనం ఇక్కడ ఈ PQ అనేది గామా అనుకుందాం, ఆ భుజం యొక్క పొడవు గామా అనుకుందాం. అప్పుడు మరి QR కూడా గామా అవుతుంది, RS కూడా గామా అవుతుంది, అలాగే SP కూడా గామా అవుతుంది, సరేనా? ఇప్పుడు మనము ఈ PQRS అని ఉన్నదాన్ని 1వ ముక్క అందాం. ఇక్కడ SAP అనే ఒక త్రిభుజం ఏర్పడింది కదా, ఇది ఒక లంబకోణ త్రిభుజం, గమనించండి కదా. SAP అనేది ఒక లంబకోణ త్రిభుజము. ఆ భాగాన్ని రెండవ భాగము అందాం. ఇక్కడ మనకి PBQ అనేది ఒక లంబకోణ త్రిభుజము. B దగ్గర లంబకోణం వచ్చింది, గమనించండి, సరేనా? దాన్ని మూడవ భాగం అందాం. అలాగే QCR అది ఒక లంబకోణ త్రిభుజము, దాన్ని మనము 4వ భాగం అందాం. ఇక RDS అది 5వ భాగంగా పరిగణిద్దాం, సరేనా? అది కూడా ఒక లంబకోణ త్రిభుజము. ఇప్పుడు మనము పెద్ద చతురస్రం తీసుకుందాం.
పెద్ద చతురస్రం యొక్క వైశాల్యము. పెద్ద చతురస్రము అంటే పెద్ద చతురస్రం అంటే ఏంటి? ఇక్కడ ఏబిసిడి యొక్క వైశాల్యము. ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు? ఈ పెద్ద ముక్క ఈజ్ ఈక్వల్ టు 5 చిన్న ముక్కలు ఉన్నాయి కదా, వాటి యొక్క వైశాల్యాల కూడిక అని చెప్పొచ్చు కదా. కాబట్టి ఒకటి అనే ఏది ఆ ఒకటి ఎవరు? పిక్యూఆర్ఎస్. ఒకటి అంటే పిక్యూఆర్ఎస్ వైశాల్యము ప్లస్ ఇంకా తక్కిన 4 లంబకోణ త్రిభుజాల వైశాల్యము. అయితే మీరు గమనిస్తే బొమ్మను బట్టి తెలిసిపోతుంది స్పష్టంగా, ఆ 4 త్రిభుజాలు కూడా ఒకేలాగా ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అవి మనము కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే కొలతలు కూడా సరిగ్గా ఉన్నాయి, అంటే ప్రతి త్రిభుజము కొలత ఒకేలాగా ఉంది. కాబట్టి మనము 4 సార్లు వాటి వైశాల్యాలు కూడే బదులు 4 ఇంటూ ఒక్క త్రిభుజం యొక్క వైశాల్యం వేసేసుకుంటే చాలు. సరేనా? ఉదాహరణకి 4 ఇంటూ మనము ఏమందాము ఇక్కడ ఎస్ఏపి అనే త్రిభుజము, ట్రయాంగిల్ ఎస్ఏపి యొక్క వైశాల్యం అందాం. సరేనా? సరిపోతుంది కదా. ఇప్పుడు గమనించండి, మరి ఈ పిక్యూఆర్ఎస్ యొక్క వైశాల్యము ఎంత ఉంటుంది? మీరు అక్కడ గమనిస్తే ప్రతి భుజము గామా గామా ఉంది. అలాగే ఈ పిక్యూఆర్ఎస్లో ఒక భుజానికి ఇంకో భుజము 90 డిగ్రీల కోణంతో ఉంది అన్నది కూడా మీరు గమనించగలుగుతారు. కావాలంటే అది కూడా నిరూపించుకోవచ్చు. సరేనా? మీరు దాన్ని ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు అది కూడా ఒక చతురస్రంగా తయారైంది. మరి దాని వైశాల్యం ఎలా ఉంటుంది? భుజము ఇంటూ భుజము అంటే గామా ఇంటూ గామా అంటే గామా స్క్వేర్ అయిందన్నమాట. కాబట్టి మనం ఇక్కడ గామా స్క్వేర్ అని రాద్దాం. ప్లస్ ఇక్కడ 4 ఉంది. తర్వాత ఇక్కడ గమనించండి, ట్రయాంగిల్ ఎస్ఏపి యొక్క వైశాల్యము. మరి ఇది ఒక లంబకోణ త్రిభుజం అన్నప్పుడు మనకు తెలుసు, త్రిభుజంలో మామూలుగా వైశాల్యం ఏంటి? సగము ఇంటూ భూమి, భూమి అంటే ఇక్కడ ఆల్ఫా అందాం, ఇంటూ ఎత్తు, ఎత్తు ఎంత? బీటా. ఇది కుడివైపు. మరి ఎడమవైపు సంగతి ఏంటో చూద్దాం. ఏబిసిడి యొక్క వైశాల్యం, అది చతురస్రం ఏబిసిడి అనేది. మరి ఏబి ఎంత? ఒక్కసారి బొమ్మలో చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏపీ ప్లస్ పిబి అంటే ఆల్ఫా ప్లస్ బీటా. కాబట్టి ఇక్కడ మనము ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనము ఈ కుడివైపు ఎడమవైపు కాస్త స్పష్టంగా రాద్దాము. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు గామా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఈ 2 4 ఉన్నాయా, 2 సార్లు కొట్టేయచ్చు. మనకి కుడివైపు కూడా 2 ఆల్ఫా బీటా అని కనబడుతుంది. మరి మీరు చూడండి, ఎడం వైపు 2 ఆల్ఫా బీటా, కుడివైపు కూడా 2 ఆల్ఫా బీటా ఉంది. కాబట్టి మనము ఈ భాగాన్ని తీసివేయచ్చు. మనకి ఏం మిగిలింది ఇప్పుడు? గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అని మిగిలింది. అంటే మీరు గమనించండి, అక్కడ లంబకోణ త్రిభుజాన్ని మాత్రమే తీసుకుంటే ఇది బీటా, ఇది ఆల్ఫా అనుకున్నప్పుడు మరొకసారి గీస్తాను చూడండి జాగ్రత్తగా. ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నప్పుడు ఉదాహరణకి ఇది ఆల్ఫా అందాం, ఇది బీటా అందాం. ఇక్కడ లంబకోణం ఉంది, దానికి ఎదురుగా ఉన్నది కర్ణం, భుజం, అది కూడా దాన్ని మనం ప్రత్యేక పేరుతో పిలుస్తున్నాం, కర్ణం అంటున్నాం, గామా. అప్పుడు గామా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఉంది అన్న విషయాన్ని మనము నిరూపించడం జరిగింది. ఇలా లెక్కలు చాలా సులభంగా ఉంటాయి. మీరు కూడా మాతృభాష మాధ్యమం ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చు, 10 మందికి నేర్పవచ్చు. ధన్యవాదములు.